తెలుగు భాషలో మొత్తం అక్షరాలు 56, అచ్చులు 16. అ ఆ ఈ ఈ ఉ ఊ లు లు ఏ ఐ ఓ ఓ ఔ. ఈ 16 కూడా అచ్చులు. హల్లులు 37. క క గ గ ఇñ చ చ జ జ ఇణి ట ట డ డ అణ త త ద ద న ప ప బ బ మ య ర ల వ సే ష స హ. ఈ 37 కూడా హల్లులు. ఉభయాక్షరాలు 3, 0, అర 0, విసర్గ. మొత్తం ఎన్నైనాయి? 16, 37 ప్లస్ 3 ఎన్నైనాయి? 6, 56. మొత్తం 56 అయినాయి. మొత్తం ఈ అక్షరాలు 56 సరిపోయినాయి కదా. నెక్స్ట్ అచ్చుల విభాగం. అచ్చుల విభాగంలో ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలు. ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలు అంటే ఒక సెకండ్ కాలం, లేదా ఒక రెప్పపాటు కాలం, లేదా ఒక చిటికి వేసే కాలం అని అంటారు. ఈ ఒక సెకండ్ కాలంలో పిలిచే అక్షరాలు ఏంటి? అ ఈ ఉ అలు ఏ ఓ. అంటే కుజించి పలుకుతాం అన్నమాట ఈ అక్షరాలని. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ ఈ ఊ లు ఏ ఐ ఓ ఔ. ఇవి సాగదీసి పలుకుతాం అనమాట. దీర్ఘాలు ఉంటాయి, కొంచెం సాగదీసి పలుకుతాం. అంటే ఒక చిటిక వేసే కాలంలో వీటిని పలకలేం. 2 చిటికలు వేసే కాలం పడుతుంది వీటికి. అంటే 2 సెకండ్లు కదా. ఆ అనడానికి ఆ అనడానికి తేడా ఉంది కదా. అందుకే ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలని హ్రస్వాలు అని, 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలని దీర్ఘాలు అని అంటారు. ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలని హ్రస్వాలు అని, 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలని దీర్ఘాలు అని అంటారు. హల్లుల విభాగం. కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. 5 వర్గాల్లో మొదటి వర్గం కా వర్గం. కక్క గగ్గ ఇñ. దీనికి ఏ వర్గం అని పేరు పెట్టారు? కా వర్గం అని పేరు పెట్టారు. నెక్స్ట్ చా వర్గం. చ చ జ జ ఇణి. ఇవన్నీ కూడా చా వర్గంలోకి వస్తాయి. టా వర్గం. ఇవన్నీ కూడా టట డడ్డ అన. ఇది టా వర్గంలోకి వస్తుంది. తత్త దద్ద న టా వర్గంలోకి వస్తుంది. పప్ప బబ్బ మ పా వర్గంలోకి వస్తుంది. అయితే వర్గ ప్రథమాక్షరాలు అని వేటిని అంటారంటే, వర్గంలో ఉండే మొదటి అక్షరాలని వర్గ ప్రథమాక్షరాలు అంటారు. కచట తప. వీటికి మరొక పేరు పరుషాలు. వర్గ తృతీయాక్షరాలు అంటే వర్గంలో ఉండే 3 అక్షరాలు. గజడ దవ. వీటిని సరళాలు అంటారు. వర్గ తృతీయ మరియు వర్గ ద్వితీయ మరియు చతుర్థి అక్షరాలు. ద్వితీయ మరియు చతుర్థి అక్షరాలు. వీటిని క చ ఠ థ ఫ ఘ జ ద ధ బ. వీటిని వర్గయుక్కులు అంటారు. వర్గ పంచమాక్షరాలు. ఇñ ఇణి అణ న మ. వీటిని అనునాసికాలు అంటారు. వర్గ ప్రథమాక్షరాలు 1వ స్థానం, ద్వితీయాక్షరాలు, తృతీయాక్షరాలు, చతుర్థాక్షరాలు, పంచమాక్షరాలు. మొత్తం 5 స్థానాలు. 5 స్థానాల్లో మొదటి స్థానంలో ఉన్న అక్షరాలు కచట తప. వీటికే మరి ఒక పేరు పరుషాలు. 2వ స్థానంలో, 4వ స్థానంలో అంటే వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలు ఏంటి?
ఖ చ ట త ఫ ఘ జ డ ద బ. వీటిని ఏమంటారు? వర్గయుక్కులు లేదా మహాప్రాణాలు అని కూడా అంటారు. వర్గ తృతీయాక్షరాలు ఏంటి? గ జ డ ద బ. వీటిని సరళాలు అంటారు. తర్వాత ఇñ ఇణి అణ నా మా. వీటిని వర్గ పంచమాక్షరాలు అనునాసికాలు అంటారు. అనునాసికం అని ఎందుకంటారంటే ముక్కును అనుసరించి పలుకుతాం. ఈ ఇñ ఇణి అణ నా మా అనే అక్షరాలు పలకాలంటే మనం ముక్కుని అనుసరిస్తేనే కానీ ఈ అక్షరాలను పలకలేం. కాబట్టి వీటికి అనునాసికాలు అని పేరు. ఇది హల్లుల వర్గం, హల్లుల విభాగం అన్నమాట. ఉభయాక్షరాలు సున్నా, అరసున్నా, విసర్గ. వీటిని ఉభయాక్షరాలు అని పేరు ఎందుకు వచ్చింది? వీటికి సున్నా, అరసున్నా, విసర్గ ఈ మూడిటికి ఉభయాక్షరాలు అని పేరు ఎందుకు పెట్టారంటే అచ్చుల దగ్గర ఉపయోగిస్తాం, హల్లుల దగ్గర ఉపయోగిస్తాం కాబట్టి ఈ రెండు చోట్ల ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు కాబట్టి వీటికి ఉభయాక్షరాలు అని పేరు పెట్టారు. ఇది వర్ణమాల యొక్క మొత్తంలో వర్ణమాలలో 3 విభాగాలు ఉంటాయి. ఫస్ట్ విభాగం అచ్చుల విభాగం, 2 హల్లుల విభాగం, 3 ఉభయాక్షరాలు. ఇక్కడికి 3 విభాగాల గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత హల్లుల విభాగంలోని ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.